మీరు కూడా బెంగళూరులో ఉంటే డోంట్ మిస్ దిస్ ప్లేస్. ఎవరో బారిస్టర్ పార్వతీశం లాగా అన్నమాట. పాత ఇళ్ళల్లో ఉండే బ్యూటీ ఇది. ఆ రోజుల్లో సీరియల్స్ లేకపోవడం వరకు పశువుల పక్కన ఇక్కడేమో జనం ఉంటున్నారు అనమాట. మర్యాద రామన్న సినిమాలో ఇలాంటిది మా హౌస్ వస్తూ ఉంటుంది. ఒక విలేజ్లో ప్రాపర్గా ఒక్కొక్క ప్రొఫెషన్ ఎలా ఉండేదని ఏడు బెంగులు అట్ట టైపు చేస్తున్నాడు ఇక్కడ సింధు అని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు కదా. 7 times మళ్ళీ వస్తాయంటారా అసలు కదా. స్కూల్ ఓల్డెన్ డేస్లో ఉన్న స్కూల్ సిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు అందరూ ఎవరు ప్రొఫెషనల్ చేసేవాళ్ళు. కొడగు డిస్ట్రిక్ట్ అని కర్ణాటకలో ఉన్నారు అంట. ఓల్డెన్ డేస్లో ఉన్న లాండ్రీ ఎలా ఉంటుంది రియలిస్టిక్గా చేశాడు. ప్రతి ఒక్కరు ఏదో పని చేసి బిజీ బిజీగా పశువులు యూజ్ చేసి మొత్తం చేసేవారు ఆయిల్ని. ఇక్కడ బెంగళూరులో ఉన్న బెస్ట్ ప్లేస్. మన చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం ఒక్కసారి మనకు గుర్తొస్తాయి. మన విలేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది మొత్తం అంతా కళ్ళకి కట్టినట్టు భలేగా చేయించారు ఇక్కడ. సో బ్యూటిఫుల్ రైట్. ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు చెట్ల బళ్ళు చూడొచ్చు మనం. అక్కడ కిడ్స్ ఎలా ఆడుకుంటున్నారు చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది నిజంగా. పశువులు మనం ఆవులు కట్టుకుంటాం కదా ఇంట్లో, ఎలా ఉండదు ఒకసారి చూడండి. ప్రతి హౌస్ ఒక్కొక్క కమ్యూనిటీ ఎలా ఉంటుందని మొత్తం నీట్గా చూపించారు. చాలా రియలిస్టిక్గా ఉంది మాత్రం ఫ్రెండ్స్. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి యాక్చువల్గా పిక్చర్స్ అయితే.
బ్యూటీ చూడండి అసలు. ఈ ఒకే ఇంట్లో గేదెలు ఉన్నాయి. ఇక్కడ పశువులు దొడ్డిది. ఇక్కడ పశువులు పాలు మొత్తం గేదెలు పాలు తీస్తున్నారు. ఇక్కడ ఒక పక్కన పాలు తీస్తున్నారు, ఒక పక్కన గేదెలు ఉన్నాయి. అదే హౌస్లో మొత్తం అంతా సెటప్ పశువులు పక్కన. ఇక్కడేమో జనం ఉంటున్నారు అనమాట. ఇది జనం ఉండే ప్లేస్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు కదా. అసలు ఇలాంటి టైమ్స్ మళ్ళీ వస్తాయంటారా? కష్టం కదా. ఒక పక్కనేమో ఫ్యామిలీ లివింగ్, ఒక పక్కనేమో పశువులు. మన ఏదో సినిమాలో ఉంటుంది, తెలుగు సినిమాలో, ఇది మర్యాద రామన్న సినిమాలో ఇలాంటిది మన హౌస్ వస్తూ ఉంటాం. సో బ్యూటిఫుల్ కదా. మీరు కూడా బెంగళూరులో ఉంటే డోంట్ మిస్ దిస్ ప్లేస్. ద ప్లేస్ నేమ్ ఈజ్ కాల్డ్ రంగోలీ గార్డెన్స్. వన్ మోర్ నేమ్ ఈజ్ మోడర్న్ విలేజ్ అంట. ఇది హౌస్. గో ఫర్దర్. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో సీరియల్స్ లేకపోవడం వల్ల మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎలా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. తాతకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటా. ఏం మాట్లాడుకో, ఎప్పుడు ఏదో సోది చెప్పుకుంటారు అనుకుంటున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. మన లోపలికి ఏదో అనుకుంటాడు మొత్తం ఆయన, మనకు తెలియదు. ఇక్కడ మన ఎవరో బారిస్టర్ పార్వతీశం లాగా ఉన్నారు సేమ్ ఆయన. ఆయన డాగ్ కూడా ఉంది ఇక్కడ, కుక్క. సంథింగ్ ఏదో బిజీ చదువుతున్నారు. వద్దులే ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే. లెట్స్ గో ఫర్దర్ ఇన్సైడ్ ది హౌస్. వావ్ బా. ఇక్కడ చిన్న పిల్లోడు మనం చూస్తున్నాం, కిటికీలోంచి ఏదో చూస్తున్నాడు బయటికి. ఇక్కడ మన ఒక ఆవిడ, ఒక అమ్మగారు సంథింగ్ ఏదో చాట్లో ఏదో పప్పులు ఏమో మొత్తానికి అదే ఏమంటారు, అదే పప్పులు సపరేట్ చేస్తాం కదా ఓల్డ్ డేస్లో. సేమ్ అదే చేస్తారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పెద్దమ్మగారు ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ. ఇక్కడ చిన్న పిల్లడికి స్నానం చేయించడం చూడొచ్చు. సో బ్యూటిఫుల్ కదా. ఓల్డెన్ డేస్ అసలు యాజ్ ఇట్ ఈజ్గా ఏమంటారు, చాలా ఆథెంటిక్గా, చాలా రియలిస్టిక్గా ఉంది. అసలు రియలిస్టిక్గా దీన్ని బిల్డ్ చేశారు. అసలు చూస్తుంటే జనాల మధ్యలో ఉన్నట్టే ఉంటుంది అసలు ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ఫ్యామిలీ హౌస్ చూసారు, అంత బ్యూటిఫుల్ హౌస్. ఇది ఓల్డెన్ హౌస్, బ్యూటీ ఆఫ్ ఓల్డెన్ హౌస్ అనమాట. పాత ఇళ్ళల్లో ఉండే బ్యూటీ ఇది. మనం కట్టుకోగలుగుతా ఉంటారా ఆ జనరేషన్? ఇప్పుడున్న ఫ్లాట్ కల్చర్స్, 1 BHK 2 BHK కల్చర్లో ఉన్నాం మనం. ఇది ఓపెన్ టాప్ చూసారు అసలు, ఓపెన్ టాప్ హౌస్. ఆ రోజుల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఈ రోజుల్లో ఇది కట్టడం అవుతుంది ఇలాంటిది. ఇది హౌస్. మనం ఇప్పుడు ఇంకా ముందుకు వస్తే ఇక్కడ గ్రామీణ గానిగరమని, అంటే అదే మన ఆయిల్ని రిఫైన్ చేస్తాం కదా అది. ఇక్కడ ఆయిల్ ఓల్డెన్ డేస్లో ఎద్దుని, పశువులు యూజ్ చేసి రిఫైన్ చేసేవారు ఆయిల్ని. మీరు చూస్తే అక్కడ ఒక ఆయన అక్కడ ఎద్దుని తోలుతున్నారు చూసారా. గానిక అంటారు దాన్ని. గానిక నుంచి నూనె, ఒక ఆవిడ అందులో గానికకి రా మెటీరియల్ వేస్తున్నారు. ఇది పప్పులు అవ్వచ్చు, పప్పు నూనె కావాలి, పప్పు నూనె. ఇక్కడ ఒక ఒక ఫ్యామిలీ, ఒక గానిగ రిఫైనరీ ఉన్న ఫ్యామిలీ ఎలా ఉంటుందని ఫర్ అండర్స్టాండింగ్. ఇక్కడ రూరల్ హోమ్స్ అని కాన్సెప్ట్. అసలు ఇల్లు జస్ట్ ఎలా ఉంటారో ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అని, పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అని ఖాళీ టైంలో. ఇప్పుడంటే సీరియల్స్ అందరూ అతుక్కుపోతున్నారు, కానీ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉండేవారు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ కూడా ఇస్తున్నాడు. చూసేవారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చక్కగా ఉయ్యాల కూడా ఉంది అక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో కూడా చేస్తున్నాం, కాకపోతే ఆ రోజుల్లో ఉన్న బ్యూటీ. ఈ హౌసెస్, చిన్న చిన్న హౌసెస్. ఇక్కడ ఇస్త్రీ చేసేవాళ్ళు ఒక షాపు. ఇక్కడ ఫర్దర్కి వెళ్ళే కొద్దీ ధోబీస్ హౌస్ అని రాశారు దీనికి. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఆయన ఇక్కడ పుల్లలు కట్టెలు కొడుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పిడకలు చూడొచ్చు.
పిడకలను కూడా వీళ్ళు రియలిస్టిక్గా మళ్ళీ దాన్ని ఏమంటారు, దాన్ని పిడకలను పోలినట్టు సేమ్ డిటో చేశారు మొత్తం అంతా. సో రియలిస్టిక్గా చేశారు దీన్ని. ఇక్కడ మనం షెపర్డ్స్ హౌస్ అని, షెపర్డ్స్ క్విల్ట్ అని ఉంది. అంటే ఇక్కడ వూల్ చేస్తారంట, సంథింగ్ వూల్ మేకింగ్ యూజింగ్ అదే షీప్స్ యొక్క స్కిన్ నుంచి వచ్చే అదేమంటారు, బొచ్చు అంటాం కదా, తెలియదు బొచ్చు కాదు, అదే ఉన్ని నుంచి వీళ్ళు వూల్ చేసే హౌస్ అది. ఈ హౌస్ వచ్చి లాండ్రీ, సో ధోబీ హౌస్ అంట. ఓల్డెన్ డేస్లో ఉన్న లాండ్రీ ఎలా ఉంటుందని దీని అర్థం. సో బ్యూటిఫుల్. ఇక్కడ గాడిదలు కూడా చూడొచ్చు మనం, డాంకీస్ క్యారియింగ్ క్లాత్స్. ఇది టాయ్ మేకర్స్ హౌస్. సో టాయ్ మేకర్స్ వచ్చి ఇంకా టాయ్స్ ఎలా చేస్తాం కదా అని ఒక ఆథెంటిక్గా ఉంది ఒక్కొక్క హౌస్. సో డెడికేటెడ్లీ ఈచ్ హౌస్ ఒక విలేజ్లో ప్రాపర్గా ఒక్కొక్క ప్రొఫెషన్ ఎలా ఉండేదని చాలా 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 బ్యూటిఫుల్గా మనకు చూపిస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చి స్కల్ప్టర్స్ ల్యాబ్. అంటే ఇక్కడ అదే నాకు తెలిసి వీళ్ళ రాయిలతో అదే రాయిని చెక్కి మేబీ వీళ్ళు సమ్ టూల్స్ చేస్తారనుకుంటా. నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాన్ని వాళ్ళని ఏమంటారు, వాళ్ళ హౌస్. సో బ్యూటిఫుల్ హౌస్. సో ఇవన్నీ నార్మల్ హౌసెస్. మెదర్ హౌస్, కేన్ వర్కర్స్ రూఫ్. ఇక్కడ మనం తట్టలు అంటాం కదా, తట్టల్ని ఎలాగ వేవ్ చేస్తున్నారో నేస్తున్నారు అనమాట తట్టల్ని. ఇక్కడ వాళ్ళ హౌస్ ఇది. చీపుర్లు, తట్టలు. ఇక్కడ పాటర్స్ హౌస్ అంట, అంటే కుండలు, పాట్స్ ఎలా తయారు చేయాలని బ్యూటిఫుల్గా ఎలా తయారు చేయాలని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నారు కుండలు ఎలా తయారు చేస్తారు, ఆ రోజులు ఎలా చేసేవారని. టంటర్ హౌస్. మన ఇత్తడి సామానాలని కరిగిస్తారు కదా, కరిగించి ఇత్తడి సమాధానానికి రిపేర్ చేస్తారు కదా, వాళ్ళ షాప్ ఇది. ఇది గోల్డెన్ షాప్, సలూన్ షాప్. రూరల్ బార్బర్ అన్నది పేరు. బ్యాంగిల్ మేకర్స్ రెసిడెన్స్ అంట. బ్యాంగిల్స్ అంటే మన గాజులు ఎలా తయారు చేసేవారు ఆ రోజుల్లో. ఐ మీన్ గాజులు ఎలా అమ్మేవాళ్ళు, గాజులు ఉండే షాప్, గాజులు ఉండే షాప్ అన్నమాట. తప్పులు ఏమన్నా ఇక్కడ ఏమన్నా చూపిస్తాను. ఇది వచ్చి బ్లాక్ స్మిత్ హౌస్. అదే మన ఊరిలో మనం కత్తులు కొడవళ్ళు చేపిస్తాం కదా, వాళ్ళ షాపు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. ప్రతి ఇంటికి ఒక డైవర్సిఫైడ్, మనం ఏమంటారు, ఆ రోజుల్లో ఉన్న బ్యూటీ ఇది. ఈ రోజుల్లో అంటే మనం మోడర్న్ వరల్డ్లో క్యాస్ట్ అని బాగా డివిజన్ ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో చాలా యూనిఫైడ్గా ఉండేవాళ్ళు అందరూ, ఎవరు ప్రొఫెషనల్ చేసేవాళ్ళు. దట్ డిగ్నిటీ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ ఈజ్ వెరీ హై ఇన్ ఓల్డెన్ డేస్, వాట్ ఐ బిలీవ్. సో ఎవరు చేసుకున్న ప్రొఫెషన్స్కి వాళ్ళు చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు. వేరే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవారు. నాకు తెలిసి ఇక్కడ మనం స్కూల్ చూస్తున్నాం. స్కూలు ఇదొక హౌస్, ఏమంట కొడవస్ హౌస్. సంథింగ్ ఒక కొడగు డిస్ట్రిక్ట్ అని కర్ణాటకలో ఒక మన హిల్ స్టేషన్స్ ఎక్కువ ఉన్న ఏరియా, చిక్కమంగళూరు ఈ సైడ్ వెళ్తే వస్తుంది. ఆ ఏరియాలో ఎలాగుంటుందని కల్చర్, జస్ట్ ఒక హౌస్ అది. ఇది వచ్చి ఒక స్కూల్, ఓల్డెన్ డేస్లో ఉన్న స్కూల్ టెంపుల్. వావ్, స్కూల్ టెంపుల్ చాలా బాగా చెప్పారు కదా. స్కూల్ ఆ రోజుల్లో ఇక్కడ ఒక కార్నర్లో ఇదేదో ఒక బాబు ఏదో చేస్తున్నాడు ఇక్కడ, చిలిపి పని. స్కూల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టూడెంట్స్ అన్ని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండేవాళ్ళేమో ఆ రోజుల్లో. ఇప్పుడంటే కాన్వెంట్ కల్చర్ వచ్చి ఇవన్నీ మొత్తం చాలా దూరంగా ఉంటారు. 10 డేస్లో నుయ్యి నుంచి నీళ్ళు ఎలా తీయాలి, బావి, ఇది ఒక కాన్సెప్ట్ చేశారు ఇక్కడ, రీక్రియేట్ చేశారు కాన్సెప్ట్ చాలా. చిన్నపిల్లలు బాల్స్తో సంథింగ్ క్రికెట్ అనుకుంటా కాదా, ఏడు పెంకులాట టైపు మనం ఆడతాం కదా, ఏడు పెంకులాట ఆ టైప్ అయితే చేశారు వీళ్ళు. చూడు పెద్దవాళ్ళు కట్టెలు కొట్టుకొని, ఆ రోజుల్లో గ్యాస్ లేదు కదా,
సో ఇక్కడ ఒక ఆవిడ పిడకలు, సో ఇక్కడ పిడకలు అయితే చూడొచ్చు మనం. ఈవిడ ఒక చేపలను తీసుకెళ్తున్నారు. మ్యాసన్ హౌస్ అంటే ఇది. మ్యాసన్ వచ్చి వీళ్ళు మనకు కావాల్సిన ఉంటాయి కదా ఆ రోజుల్లో రుబ్బు రోళ్ళు, రోకలి అంటాం కదా, సంథింగ్ అలా చేస్తున్నారు. రోకలి రిబ్బుల్లో అనుకుంటా, రుబ్బు రోళ్ళు. సారీ, ఓల్డెన్ డేస్లో ఉన్న హౌసెస్. limestone makers house. This is limestone makers house. This is cobbler's house అంటే ఫుట్వేర్. ఓకే, ఫుట్వేర్ రిపేర్ చేసే షాప్ ఆ రోజుల్లో ఎలా ఉండేదని మనం చూడొచ్చు. మొత్తం సో బ్యూటిఫుల్, రైట్? లుకింగ్ సో బ్యూటిఫుల్. So nice to see all these things. What a great, so traditional farming system. What's traditional farming system?